అందరికి ఈ రోజు మా అమ్మ బెండకాయ పచ్చిరొయ్యలు కర్రీ చేస్తున్నారు. ఈ కర్రీ చాలా ఫాస్ట్ గా అయిపోతుంది, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి. ఫస్ట్ ఉల్లిపాయలు పసుపు నూనె వేసి మగ్గబెట్టుకోవాలి. అలాగే మనం వాష్ చేసుకున్న రొయ్యలను కూడా ఇందులో వేసేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని అలాగే టొమాటో ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. ఒకసారి మొత్తం కలుపుకొని ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి, అలాగే సరిపడినంత కారం వేసుకోండి. తర్వాత మొత్తం కలిపేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకుని 2 మినిట్స్ ఆగి ఉడుకుతుండగా ఇందులో చింతపండు పులుసు వేసుకోవాలి. ఆల్రెడీ మనం ఇందులో టొమాటో వేసాం కాబట్టి చింతపండు పులుసు ఎక్కువ వేయకూడదు, లైట్ గా వేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకుని కలిపేసుకోవాలి. కొత్తిమీర కర్రీ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ లో చల్లుకోవచ్చు, కాకపోతే ఇప్పుడు వేసేస్తే ఫ్లేవర్ అంతా ఇందులోకి టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే మా తమ్ముడు కొత్తిమీర అది తినడనమాట. ఇందులో వేసి ఉడికించేస్తే కొత్తిమీర ఉందని తెలియదు కదా, అందుకే మా అమ్మేలా చేస్తారు. ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు పెట్టేసుకోవడమే. మా తమ్ముడు క్యారేజ్ బాక్స్ కూడా రెడీ అయిపోయింది. వాడు బెండకాయ ముక్కలు అవి తినడనమాట, ఓన్లీ రొయ్యలు పులుసే తింటాడు. నాకు బెండకాయ పచ్చిరొయ్యల పులుసు అంటే చాలా ఇష్టం. ఇది చూసి నాకు కూడా ఆకలి వేసేసింది, నేను కూడా తినేసాను. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. మీలో ఎంతమందికి బెండకాయ పచ్చిరొయ్యల కర్రీ అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ప్లీజ్ వీడియో లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్, హకునా మటాటా.